నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన సీఎం రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రస్థానంలో నిలిపేందుకు పాలనా యంత్రాంగం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటిలోనూ సంతృప్తి స్థాయి కొలమానమవుతుందని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని వెల్లడించారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. 2029 నాటికి 29 లక్షల కోట్ల జీఎస్డీపీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పీపీపీ విధానంలో పోర్టులు, ఇన్ఫ్రా పెరిగిందని సీఎం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం వెల్లడించారు. యూరియాను తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతుకు అందిస్తామని పేర్కొన్నారు. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని నేరుగా రైతులకే అందిస్తామన్నారు. రాష్ట్రంలో టాప్ 5 రోగాల జాబితాలో క్యాన్సర్ ఉందన్న సీఎం యూరియా వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నెంబర్ 1కి వెళతామన్నారు. రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నందున ఎగుమతి చేసిన మిరపను చైనా తిప్పి పంపిందని, కొన్ని యూరప్ దేశాలు మన ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నాయని చెప్పారు. మరోవైపు యూరియా కొరత లేదన్న సీఎం అవసరమైతే డోర్ డెలివరీ చేస్తామన్నారు. విజయనగరం జిల్లాలో రైతన్నలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. గజపతి నగరంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఉదయం 7 గంటల నుంచే రైతులు బారులు తీరారు. సమయమైన కార్యాలయం తలుపులు తీయకపోవడంతో ఓపిక నశించిన అన్నదాతలు కార్యాలయంలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సిబ్బందికి రైతులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. సంతకవిటి మండలం కొండగూడెం రైతు భరోసా కేంద్రం వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. తెలంగాణలో రైతులకు యూరియా వెతలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురంలో యూరియా వస్తుందని తెలిసి భారీగా రైతు వేదిక వద్దకు వెళ్లిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూలో నిలబడ్డారు. 9 గ్రామాల రైతులు యూరియా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నట్టు వాపోయారు. హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లోని రైతు వేదిక వద్ద రైతులకు యూరియా ఇస్తామని అధికారులు చెప్పగా తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్నదాతలు అక్కడ పడిగాపులు కాశారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు గంటల తరబడి క్యూలో నిలుచున్న రైతులకు యూరియా లేదని అధికారులు చెప్పడంపై కర్షకులు ఆగ్రహించారు. హైదరాబాద్ రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా దుర్షేడ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు వేకువజామునే పట్టాదారు పాస్బుక్లను వరుసలో పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్లోని మార్కుపేట్ గోడౌన్కు తెల్లవారుజామున భారీ సంఖ్యలో రైతులు వచ్చారు. కానీ 800 సంచులే అందుబాటులో ఉన్నందున ఒక్కో రైతుకు 2 సంచుల యూరియా చొప్పున ఇచ్చారు. యూరియా అందని రైతన్నలు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో నెల రోజులు దాటుతున్నప్పటికీ యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని రైతులు మండిపడ్డారు. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత తెలంగాణలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ 13 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెడుతోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 20,000 కోట్ల రూపాయల ఫీజులు చెల్లించామని గుర్తు చేసిన కేటీఆర్ 2014లో బీఆర్ఎస్ అధికారానికి వచ్చే సమయానికి ఉన్న 3,000 కోట్ల బకాయిలను చెల్లించినట్టు తెలిపారు. తరువాత 17,000 కోట్లు చెల్లించామన్న కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా డబ్బులు లేవనడంలో అర్థం లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం కమిషన్లకు, కాంట్రాక్టులకు మాత్రం చెల్లిస్తూనే ఉందన్నారు. తెలంగాణలో యూరియా సంక్షోభానికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమన్న కేటీఆర్ రైతులకు ఇవ్వాల్సిన యూరియాను అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆక్షేపించారు. ఇదే సమయంలో ప్రకృతి విపత్తులు వస్తే ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మ్యాన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోయారంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య ఆందోళనకు దిగింది. బోధనా ఫీజులు చెల్లించాలనే డిమాండ్తో వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు కాలేజీలు మూసివేసిన వేళ ఏఐఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ చెవిలో పూలతో హిమాయత్ నగర్ కూడలిలో ప్రదర్శన చేపట్టారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు పథకానికి తూట్లు పొడుస్తోందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి పరిచి మేధో సంపత్తిని పెంచాల్సిన పాలకులు ఇలా నిర్లక్ష్యం చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దసరా పండుగలోపే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అటు బోధనా ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా ఆందోళన బాట పట్టింది. బోధనా ఫీజులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడుతోందంటూ ఏబీవీపీ శ్రేణులు నిజాం కాలేజ్ నుంచి బషీర్బాగ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. బోధనా ఫీజులు చెల్లించాలనే డిమాండ్తో ప్రైవేటు కాలేజీలు చేపట్టిన బంద్కు ఏబీవీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారానికి రాగానే పెండింగ్ ఫీజు బకాయిలు మొత్తం చెల్లిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాటే మరిచారని ఏబీవీపీ నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నప్పటికీ బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన 8,000 కోట్ల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే కళాశాలల యాజమాన్యాలతో చర్చించాలని, బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. మహిళలు ఎంతగా సాధికారత సాధిస్తే దేశం అంత వేగంగా వికసిత భారత్ లక్ష్యం వైపు దూసుకువెళుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటించారు. తిరుపతిలో 2వ రోజు కొనసాగిన మహిళా సాధికార జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన 2 రోజుల పాటు సదస్సు జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సుకు హాజరైన మహిళా ప్రజా ప్రతినిధులందరూ వారి వారి క్షేత్రాల్లో మహిళా సాధికారత కోసం పట్టుదలతో కృషి చేయాలని ఓం బిర్లా పిలుపునిచ్చారు. సమాజంలో చిట్ట చివరన ఉండే మహిళ జీవితంలోనూ సామాజిక ఆర్థికపరమైన మార్పు తీసుకురావడమే మన లక్ష్యం కావాలని తెలిపారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేలా నిబంధనలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే అవి బాధ్యతాయుతమైన రీతిలో ఉండాలని సూచించారు. ఢిల్లీలో ఏఐ ఫర్ వికసిత్ భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అవకాశం పేరిట నీతి ఆయోగ్ రూపొందించిన ఏఐ నివేదిక కేంద్ర మంత్రి విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన సీతారామన్ ఏఐను అందిపుచ్చుకోవడమే కాకుండా వాటిని వివిధ రంగాల్లో వినియోగించాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు. ఏఐ వేగంగా పురోగమిస్తోందని, సవాళ్లు కూడా ఉన్నాయన్నారు. అందుకు తగ్గట్లుగా మార్పులు అవసరం ఉందన్నారు. ఏఐ సాంకేతికత ఉద్యోగాల్లో సవాలు విసరడంతో పాటు దీనిని దుర్వినియోగం చేయడం వల్ల సమాజంపై దుష్ప్రభావం ఉంటుందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఎక్స్ వేదికగా చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సంతకం చేసిన దస్త్రం మెగా డిఎస్సి అని లోకేష్ గుర్తు చేశారు. తుది ఎంపిక జాబితాలో అర్హత పొందిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కొత్త విద్యావేత్తలను స్వాగతిస్తున్నామని, గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు వారికి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ సమాజాన్ని కోరారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కేసులో ఈడీ అధికారులు బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో ఈ మేరకు బాధితులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. 2015లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి వేల మంది లబ్ధిదారులకు దాదాపు 4,000 కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేసింది. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించాల్సిన నిధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత కేసు నమోదైంది. అనంతరం రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని 2 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఏకంగా 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు బయటపడింది. అప్పటి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖను పర్యవేక్షించిన పెద్దల ఆశీస్సులతో ఉన్నతాధికారులను మొహిదుద్దీన్ గుప్పిట పెట్టుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఈడీ మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తోంది.
సికింద్రాబాద్లోని బోయినపల్లిలో మేధా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల సీజ్ చేసిన సమాచారం తెలియక విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు. అప్పటికే పాఠశాలను సీజ్ చేసినట్లు బోర్డు చూసి తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల సీజ్ చేసినట్లు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. ఈ రోజు పరీక్షలు నిర్వహిస్తారని సందేశం రావడంతో పిల్లల్ని పాఠశాలకు తీసుకువచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కోరారు. ఇప్పటికే పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజులు 70% చెల్లించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులకు నచ్చిన పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించే విధంగా వెసులుబాటు కల్పిస్తామని ఎంఈఓ వారికి హామీ ఇచ్చారు. జార్ఖండ్లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు మరో విజయాన్ని అందుకున్నాయి. హజరీబాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 3 నక్సల్స్ మృతి చెందారు. చనిపోయిన వారిలో తూర్పు భారత్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జాబితాలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ ఉన్నారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉంది. బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన రఘునాథ్ హెంబ్రామ్ అలియాస్ చెంచెల్, జోనల్ కమిటీ సభ్యుడు బిర్సేన్ గంజా అలియాస్ రామ్ ఖేల్వాన్ కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. చెంచెల్పై 25 లక్షలు, రామ్ ఖేల్వాన్పై 10 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కరండీ గ్రామంలో నక్సల్ కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో కోబ్రా దళం, జార్ఖండ్ పోలీసులు కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 6 గంటల సమయంలో వారికి మావోయిస్టులు తారసపడగా ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి 3 AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.